నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు 95% జనాల్లో ఉన్న మనం 5% జనాల్లోకి లీగల్గా వెళ్ళేటటువంటి ఒక గొప్ప అవకాశం, దాని గురించి మనం సమావేశం అయ్యాం ఫ్రెండ్స్. మీ మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. నేను మాట్లాడేది ప్రతిదీ కూడా స్పష్టంగా వినడానికి మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ప్రెజెంటేషన్లో మీరు తెలుసుకునే దాన్ని బట్టే మీ నిర్ణయం ఆధారపడుతుంది. అది నిర్ణయం చేయాలనుకున్నప్పుడు మీరు క్లియర్గా వినాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాని ఉంటే నోట్ చేసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు క్లారిటీ తీసుకోవచ్చు. పేపర్ పెన్నుతో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం క్లియర్గా ఈరోజు చూస్తాం. మొట్టమొదటి విప్లవం, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అగ్రి బేస్డ్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో టెక్నాలజీ యాప్ ద్వారా సర్వీస్ సెక్టార్లో ఎంటర్ అయిన కంపెనీ. టెక్నాలజీ యాప్స్ మన మొబైల్లో కూడా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఉన్నాయి. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఉంది. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా ఉంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్ ఫ్రెండ్స్. అదే విధంగా ఇది కూడా టెక్నాలజీ యాపే. కానీ మన దగ్గర మొబైల్లో ఉన్నటువంటివన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. అంటే మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం తప్ప అక్కడ ఎలాంటి డబ్బు అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ B2B అనే విధానం ద్వారా మన యొక్క ఖర్చులలో పొదుపండి. మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారో ఆ ఖర్చులలో పొదుపండి. B2B. B2C వస్తే ఈరోజు పేటిఎం B2Cలో ఉందండి. 15 సంవత్సరాలు అయింది. ఆలీబాబా పార్ట్నర్గా ఉంది చైనా. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. B2Bలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. ఇది ఇండియన్ అప్లికేషన్. ఆ తర్వాత ఇది డెవలపింగ్ యాప్. B2B లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే భారతదేశంలో భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్టే. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్ ద్వారా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రోడక్ట్లో కూడా ఎంటర్ అయింది ఫ్రెండ్స్. అయితే మీరు గూగుల్ బాబాని అడగొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 మీరు సెర్చ్ చేస్తే అక్కడ సర్వీస్ సెక్టార్ ఎలా ఉండాలి అనేది భారత ప్రభుత్వం 36 సార్లు చెప్పడం జరిగింది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పే అవుట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కట్ ఆఫ్, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పే అవుట్. 24/7. అంటే ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పనిచేస్తూ ఉంది. అది మీరు IMPS ఎడ్యుకేషన్లో లైవ్లో కూడా చూడొచ్చు. దాని తర్వాత డిజిటల్ సర్వీసెస్ అండి.
ఇక్కడ ఎలాంటి ఫిజికల్గా మనం మూమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫ్రెండ్స్ 30 ఇయర్స్ ఫిజికల్గా వర్క్ చేశా, డోర్ టు డోర్ చేశా, మార్కెటింగ్ చేశాను. కానీ ఇక్కడ మనకు డిజిటల్ సర్వీసెస్ అండి. ఇక్కడ ఎలాంటి మన ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, మీన్స్ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి చేయొచ్చు ఫ్రెండ్స్. 22 నెలల నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో మీటింగ్స్ లేకపోతే, ట్రైనింగ్స్ లేకపోతే డెవలప్మెంట్ ఉండదు. అందుకే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఇక్కడ చూడండి మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు అంటే ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో ఉంది. ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జీవితంలో పైకి రావాలని మనకు 1% కోరిక ఉంటే 100% సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను, మనం ఆర్డర్ చేసినట్లయితే డెలివరీ సిస్టమ్ ద్వారా మన ఇంటికి డెలివరీ అయిపోతుంది. నెక్స్ట్ కామర్స్, దాంట్లో కూడా మనం చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్లో కొత్త విప్లవం డైరెక్ట్ సెల్లింగ్లో. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో దొరికే ప్రోడక్ట్ బయట దొరకదు ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, దిస్ ఈస్ ద నెంబర్ 1. కానీ నెక్స్ట్ మనీలో బయట అవైలబుల్ ఉన్న ప్రోడక్టే ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి మనకు ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఈరోజు నెక్స్ట్ మనీ, నెక్స్ట్ కామర్స్లో లెనివా తోటి టైఅప్ అయింది, హెవెల్స్ తోటి టైఅప్ అయింది, ఇంకా ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఆన్ ద వేలో ఉన్నాయి. ఎందుకంటే సింక్రనైజ్ కావాలి వాళ్ళ వెబ్సైట్ తోటి మన అకౌంట్స్ లింక్స్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా కొనాలనేటటువంటి ఎలాంటి నిబంధన, రూల్ లేదండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది డెవలపింగ్ యాప్ అని చెప్పాను. రాబోయే రోజుల్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇది B2C కాదు. దాని తర్వాత వస్తువులే కాకుండా వేరే సర్వీసెస్ ద్వారా కూడా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు డబ్బు పొదుపు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎప్పుడో ఒక సందర్భంలో మనము చెక్ చేసుకుంటూ ఉంటాం ల్యాబొరేటరీ, అది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే రిపోర్ట్ పంపిస్తారు. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో పెద్ద ల్యాబొరేటరీ. అక్కడ మనకు తక్కువ ధరలో మనకు అవుతుంది. మీరు గూగుల్ బాబా ద్వారా సెర్చ్ చేయొచ్చు, ఏ టెస్ట్ మార్కెట్ ఎంత ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. టచ్ ఫోన్ మన దగ్గర ఉందంటే ప్రపంచం అంతా మన టచ్లో ఉన్నట్లే. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ డబ్బు పొదుపు అవుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మర్చెంట్ యాప్ అండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యాపారము, ప్రతి సర్వీసెస్, ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, డాక్టరు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ ఇది 80% వరకు డెవలప్ అయింది ఫ్రెండ్స్. 1 QR కోడ్ యాక్సెప్ట్స్ ఆల్. ఇది 80% డెవలప్ అయింది. కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. మచ్చలేనటువంటి కంపెనీ, అండర్లైన్ దిస్ వర్డ్, మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. ఈరోజు మన చేతిలో ఉన్న ఏదైతే నెక్స్ట్ మనీ యాప్ ఉందో అది 1 జనవరి 2017 లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు లాంచ్ అయింది ఇంత ఐటీ కంపెనీ అని ఒకసారి ఆలోచన చేస్తే 2016 సంవత్సరంలో భారతదేశం మరసిపోలేని సంవత్సరం, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ CMD గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్.
సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడే నెక్స్ట్ మనీ యొక్క అంకురార్పణ జరిగింది. వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ కండిషన్. అండర్లైన్ దిస్ వర్డ్. 30 ఇయర్స్ నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి సిస్టమ్ చూడలే ఫ్రెండ్స్. 90% పే అవుట్ అండి, వితౌట్ ఎనీ కండిషన్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. ఈ కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, మీరు చెక్ చేసుకోవచ్చు. 277 సీరియల్ నెంబర్. మై డియర్ ఫ్రెండ్స్, 2017 నుంచి 2020 కాలం వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు. ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది గత నెలలో కంపెనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, నలుగురికి మంచి చేయాలనే మనసున్న వ్యక్తి. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. మై డియర్ ఫ్రెండ్స్, సార్ పేరే వస్తుంది. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, మీకు చెప్పాను. సార్తో పాటు మేడం పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. వీళ్ళిద్దరి పర్యవేక్షణలో జరుగుతుంది. నా 30 ఇయర్స్ నెట్వర్క్లో ఇలాంటి ప్రమోటర్స్ను నేను చూడలేదు. లాక్డౌన్ టైంలో కూడా ఇన్కమ్ ఇచ్చింది. మంచి మంచి వ్యాపారాలు, ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి. ఆ టైంలో నేను వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లాక్డౌన్ లేదు. సో డెడికేషన్, వాళ్ళు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో 456 కంపెనీలు ప్రొడక్ట్లో ఉన్నప్పటికీ ఇష్టంతో సర్వీస్ సెక్టార్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి వీళ్ళిద్దరూ ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. తర్వాత కంపెనీ విజన్ అండ్ మిషన్ అండి. విజన్, భారతదేశంలో మొదట నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఇది. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. దానికి మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈరోజు మీరు ఏదైతే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతున్నారో లైక్ దట్, ఆ విధంగా. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనము సెండ్ మనీ చేయొచ్చు, ఐఎంపిఎస్లో మీరు చూడొచ్చు, కానీ దానిలాగా మన బ్యాంకుకు లింకు చేయలేం ఫ్రెండ్స్. మిగతా వర్క్ చేయొచ్చు. అయితే నేను సభాముఖంగా మీకు చెప్తా ఉన్నా, మనం ఆల్రెడీ సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం ఎంతో కాలం నుంచి. యాప్లు ఉన్నాయి మన మొబైల్లో. దీన్ని మీరు ఒక సేవింగ్స్ యాప్గా, దీన్ని ఒక అర్నింగ్ యాప్గా, ఆ కోణంలో మీరు చూడండి. ఆ దృష్టితోటి మీరు రండి. ఆ తర్వాత అది ఓపెన్ అయిపోతుంది. నెంబర్ 1 కంపెనీ యొక్క ఫస్ట్ టార్గెటే అది. ఆ తర్వాత రెండో టార్గెటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. అంటే మనను ఒక ఓనర్గా చేస్తుంది ఇక్కడ. మీకు నచ్చిన తర్వాత, ఈరోజు మీకు గనక ప్రజెంటేషన్ నచ్చితే ఈ ఒక 1 అవర్లో మీరు ఒక వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత డూ ఆర్ నాట్, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎలాంటి బలవంతం లేదండి. సో ఫ్రెండ్స్, అప్పుడు గనక ఈ భూమి మీద మీరు ఒక 5 మందిని తీసుకురాగలిగితే దట్ ఈస్ ద సిస్టమ్కు మీరే ఓనర్ అండి. ఈ షాపుకు మీరే ఓనర్. దాంట్లో కూడా మిమ్మలను నెంబర్ 1 దిశగా, అంటే ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదండి, ఇక్కడ మనం ఒక కస్టమర్ కాదండి, ఇక్కడ మనం ఒక ఓనర్. మన టీంకు, మన సిస్టమ్కు మనమే ఓనర్ అండి. ఆ తర్వాత ఈ కామర్స్ అనేది దినాభివృద్ధి చెందుతుంది. మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బి2బి అందరికీ అవకాశం ఉన్నప్పటికీ మిత్రులారా, ఈరోజు 28వ తారీఖు ఆగస్టు మాసము 2021 శనివారం. ఈ రోజు వరకు భారత ప్రభుత్వం గుర్తించిన ఏకైక కంపెనీ సర్వీస్ సెక్టార్లో దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. అందరికీ అవకాశం ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం గుర్తించలే. నా 22 నెలల ఈ ప్రయాణంలో నెక్స్ట్ మనీలో ఎంతో మంది చెప్పారు, సార్ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అండి. నేను చెప్పాను, సేమ్ టు సేమ్ ఉంటే భారత ప్రభుత్వం గుర్తించిందా? లేదండి. ఈరోజు 4 కంపెనీలు ఊస్టింగ్ అయిపోయినా వెళ్ళిపోయాయండి. మిత్రులారా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు, కానీ ఆ నక్క వాతలకు మాత్రం బాధకు చనిపోతుంది. సో ఆ విధంగా మన ఫేస్ వాల్యూకు డామేజ్ మనమేనండి.
ఎందుకంటే అంత తీరిక లేదు, మనకు ఓపిక లేదు. తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, ఎలా వచ్చేస్తాయండి? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ ద కంపెనీ. డే 1 నుంచి మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ పాలసీకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత హెల్దీ ఇండియా. నేను వచ్చినప్పటి నుంచి ఇది ఉంది, కానీ బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి హెల్దీ ఇండియా, మన ఆరోగ్యం మన చేతిలో ప్రోడక్ట్లో కూడా ఎంటర్ అయిందండి. అక్కడ కూడా విప్లవం తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఆ తర్వాత చూసినట్లయితే మనకు వెల్దీ ఇండియా. 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నవాళ్ళు. అవి రెండే కాకుండా బ్రతుకులలో మార్పు కావాలి. ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అని చెప్పారు ప్రపంచ ధనవంతుడు. అలాంటి వాళ్ళ కోసము ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. ఈ వ్యాపారానికి మన పెట్టుబడే మన సమయం. మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన 24 గంటల్లో మీరు ఒక 2 గంటలు దీన్ని కేటాయించండి. బ్రతకడానికి 10 గంటలు పనిచేస్తున్నాం, బ్రతుకులలో ఒక 2 గంటలు అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని మూలంగా మనము 4 కోట్ల ఇన్కమ్ సంపాదించే ఒక ప్లాట్ఫామ్ ఉంది. కానీ దానికి మీరు 2 గంటలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అనేది మన యొక్క క్వశ్చన్. ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ డౌన్లోడ్ చేసుకుంటాం. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఫ్రీ సైన్అప్ ఇవ్వాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకే ఒక కంపెనీ 6 నెలలు 6 సంవత్సరాలు వచ్చిన మీ యాప్ డిలీట్ కాబడదు. ఇలాంటి కంపెనీ ప్రమోట్ చేస్తున్నందుకు నేను గర్వపడతా ఉన్నా. వేరే వాళ్ళు ఇస్తున్నారు టైం బీయింగ్, ఆ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ కిట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. ఆ తర్వాత సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి కానీ సైన్అప్ చేయించినటువంటి వ్యక్తికి కానీ వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మిత్రులారా, మన సమయానికి మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ ఏ కంపెనీ? మన కంపెనీ కాదు. నేను కూడా మీలాంటి వాళ్ళని. కానీ 22 నెలల నుంచి నేను ఇంకొక అప్లికేషన్లో నేను సంతకం పెట్టాల. కంపెనీలు మారితే డబ్బులు రావండి, కంపెనీలో అర్థం చేసుకొని చేస్తే పని వస్తుంది, కంపెనీలో చేరితే డబ్బులు రావండి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చండి, ఫ్రీ సైన్అప్. ఈ భూమి మీద ఎక్కడా లేదండి. డబ్బులు కట్టండి, వాళ్ళ ప్రోడక్ట్లే కొనమంటారు. ఆ ప్రోడక్ట్లు బయట ఉన్నాయండి. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. బయట లేదు అంటేనే దాల్ మే కుచ్ కాలా హై. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు పని చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. పని చేయాలనే రూలు లేదు ఫ్రెండ్స్. ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ డబ్బులు పొదుపు అవుతున్నాయండి? గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్. గతంలో వ్యాపారం జరిగింది, ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉంది, భవిష్యత్తులో జరుగుతుంది. అక్కడ మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పర్చేజ్ చేస్తే దానిపైన మనకు డబ్బులు పొదుపు అవుతుందండి. సేవింగ్స్ యాప్ అండి. ఆ తర్వాత రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా మిగతా అప్లికేషన్ అంతా వాడుకోవచ్చు. ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ వాళ్ళకండి. రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, బిల్లింగు, బుకింగు ఇవన్నీ ప్రైమ్ మెంబర్ అండి. చాలా మంది అంటారు ప్రైమ్ మెంబర్షిప్ వస్తువులు ఇవ్వట్లేదండి, మేము వస్తువులు ఇస్తేనే లీగల్ అండి, పనికిరాని వస్తువులు ఇచ్చినా పర్వాలేదండి. ఇది కరెక్టా స్టేట్మెంట్? కాదు కదా. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, జిఎస్టి అంటేనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే జీవితకాల సభ్యత్వంలో అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉన్నారు. ఆ రివార్డ్ పాయింట్స్ సర్వీసెస్ లో అడ్జస్ట్ అయిపోతా ఉన్నాయి. ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే మిత్రులారా. దాని తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రీఛార్జ్ సెక్షన్ లో 1% అడ్జస్ట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్ లో 2% అడ్జస్ట్ అవుతుంది, 2 to 4% వస్తుంది. నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపీలో 10 to 100% వరకు కూడా అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, బిల్లింగ్ సెక్షన్ లో మనకు రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, క్యాష్ బ్యాక్ రాదు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి 20%, 25%.
మై డియర్ ఫ్రెండ్స్, డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ప్రతి రివార్డ్ పాయింట్ డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఇవన్నీ కూడా మీరు 1770 ఎడ్యుకేషన్లో లైవ్లో చూశారు. తర్వాత మనము ఈ యాప్ను వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి ₹17,831 సంవత్సరానికి మిగిలాయి. మరి ఇది పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జీవితకాల సభ్యత్వం ఇక్కడ వేరే దగ్గర సంవత్సరానికి ఒకసారి మాత్రమే. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది. మనం కంపెనీకి ఇచ్చిన 1500 రివార్డ్స్ రూపకంలో రిటర్న్ ఇస్తుంది. సర్వీసెస్లో మనకు బ్యాక్ అయిపోతుంది. పరోక్షంగా ఇది ఫ్రీయే. కానీ ఇక్కడ మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. నేను ఓన్లీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్పే పనిచేస్తాను సార్. ఒక ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్మినట్టు, ఒక రియల్ ఎస్టేట్లో ఏజెంట్ ప్లాట్లు అమ్మినట్టు నేను కేవలం ప్రైమ్ మెంబర్షిప్నే డ్రైవ్ చేస్తాను. ఎస్, చేయొచ్చు ఫ్రెండ్స్. బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది డైలీ సీనియర్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. సో ఈ 1500 కంపెనీకి ఇస్తున్నాం జీవితకాల సభ్యత్వం. భారత ప్రభుత్వానికి 18% ట్యాక్స్, 1770 జీవితకాల సభ్యత్వం. దీన్ని మీరు 1770 తోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలుగుతామా? ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ఒక వ్యాపారం చేయొచ్చు ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అయిన ప్రతి వ్యక్తికి యాజ్ ఏ యూజర్గా అతనికి డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఈరోజు ఎంతమంది ఇంట్లో టీవీలు ఉందో అంతమంది నెక్స్ట్ మనీ యాప్ యూజ్ చేయొచ్చు. ఎంతమంది మొబైల్ ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు. ఎంతమంది అందరికీ అండి. సో మిత్రులారా, అక్కడ మనం ప్రమోట్ చేయడం ద్వారా మనకు జరిగిన బెనిఫిట్ను చెప్పడం ద్వారా వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు. అది రెఫరల్ ప్రోగ్రామ్. అంతే తప్ప జనాలను చేర్పించేది కాదండి. పొదుపు నేర్పించండి. ఆ తర్వాత వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్ అండి. ఆ తర్వాత చూసినట్లయితే టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, ఇవన్నీ ప్రైమ్ మెంబర్ సంబంధించినవి మిత్రులారా. కానీ నేను వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ షాప్ ఈ బైనరీ యాడ్ ఆన్ ప్యాక్ అయినప్పటికీ 1 సంవత్సర కాలం కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే ₹4 కోట్ల ఇన్కమ్, నమ్మశక్యంగా ఇన్కమ్ ఇక్కడ ఉంది. కానీ 2 గంటల సమయం మీకుందా? అది క్వశ్చన్. సో మిత్రులారా, ఎవరి దగ్గర టైం ఉందో వాళ్లకు డబ్బులు వస్తాయి. టైమ్ ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత మర్చెంట్ యాప్ 80% డెవలప్ అయిందండి. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం చేసేటటువంటి పని ఇది, మనము సేవా కార్యక్రమం చేస్తున్నాం. జనాలకు పొదుపు గురించి నేర్పిస్తా ఉన్నాము. చట్టబద్ధంగా డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తా ఉన్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, మానవ సేవే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సో ఫ్రెండ్స్, మనం చేసే పని పైన మనకు స్పష్టత ఉండాలి. ఆ తర్వాత చూస్తే అన్లిమిటెడ్గా మనం ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చండి. ప్రతి రెఫరల్ మనకు 20% వస్తుంది. ఉదాహరణకు అర్థం కావడానికి ఇక్కడ 5 అని చెప్పడం జరిగింది. అందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్ తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. రెఫరల్ ఇన్కమ్ 20% అండి. వాళ్లకు మనం కొద్దిగా హెల్ప్ చేయడం మూలంగా అక్కడ రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ 2nd లెవెల్ టు 10th లెవెల్ వరకు రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. అది కూడా ఇన్స్టెంట్గా 74%. ఒక్కవేళ కనుక మీకు ఈ వారం రోజులు నచ్చినట్లయితే చేసే పని ఇంతేనండి. ఈచ్ వన్ టీచ్ 5 బ్రతికుండగా మనం ఒక 5 మందిని తెస్తే, ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5 10 లెవెల్స్లో అక్షరాల మనం ₹178 కోట్ల. ఇది టర్న్ ఓవర్ కాదండి, మన ఇన్కమ్. ఆ ఇన్కమ్ తీసుకోవడానికి 2 గంటల సమయం మనకు ఉందా? అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజులలో అందరం బిజీగా ఉన్నారు. ఆ బిజీ తోటి మనం జీవితంలో ఏం సాధించాము, ఇంకా రాబోయే కమింగ్ 5 ఇయర్స్లో ఏం సాధిస్తాము, ఆత్మ పరిశీలన చేసుకోండి. దేనికోసం బిజీగా ఉన్నాం? డబ్బు కోసమే కదా. కానీ ఇక్కడ మీరు 2 గంటలు కనుక సమయం కేటాయించగలిగితే 100% సాధించే అవకాశం ఉంది. జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. 100 కోట్ల అప్పు ఉన్నా కూడా ఎవరు భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు. 2 గంటల సమయం ఇవ్వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 3 to 5 ఇయర్స్లో ఇక మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్.
రియల్ ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతా ఉంది. మన టీం 1,00,000 మంది అండి. మిత్రులారా, శుభ సూచకం. మీ అందరికీ సభాముఖంగా జిఎస్టి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన టీం 70,000 క్రాస్ అయింది మిత్రులారా. నా 22 మంత్స్ ఈ ప్రయాణంలో నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. సో 1,00,000 మంది టీం తయారైందండి. ఒక 3 to 5 ఇయర్స్ వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ రీఛార్జ్ చేసుకున్నారండి. ఆ రీఛార్జ్లో క్యాష్ బ్యాక్ వాళ్ళకి వచ్చింది. మన టీంలో ఎవరు చేసుకుంటే వాళ్ళకి వస్తుంది. అది ఎయిర్టెల్ ఉండొచ్చు, జియో ఉండొచ్చు, ఓడా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వాళ్ళకు క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది. నిద్రపోయిన డబ్బులు వస్తుంది. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత మిత్రులారా, అక్కడే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా, బాటా అక్కడ కూడా వ్యాపారం జరుగుతూ ఉంది. గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుద్ది. గ్రోసరీ ఐటమ్ కొనడం ఎప్పుడు ఆగిపోదండి. వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదే కాకుండా 2 వీలర్ 4 వీలర్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మన ఊళ్ళో ఉన్న వాళ్ళకు కావచ్చు, మనకు కావచ్చు, దాని ద్వారా వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాయల్టీ ఉందండి. అది రాత్రి 12 తర్వాత వస్తుంది. సిల్వర్ రాయల్టీ అయితే ₹15, గోల్డ్ రాయల్టీ అయితే ₹30, డైమండ్ రాయల్టీ ₹45. ఆ తర్వాత మనం ఏదైతే ఎవరినైతే తెచ్చామో ఈచ్ 1 టీచ్ 5, మీరు ఎవరైతే మిమ్మల్ని నమ్మొచ్చారో నమ్మొచ్చిన వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేయండి ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్. ఆ తర్వాత ఈ 5-5-25 మిత్రులారా, వాళ్లకు మీరు హెల్ప్ చేయడం ద్వారా యు ఆర్ ద లీడర్షిప్ రాయల్టీ, యు ఆర్ ద రియల్ లీడర్. తెచ్చిన వాళ్ళని ఆగం చేసిన వాడు లీడర్ కాదండి, వాళ్ళను యోగ్యులుగా చేసిన వాడు లీడర్ అండి. సో వాళ్ళకు వచ్చిన ఇన్కంలో కూడా 10% వస్తుంది. అది కనుక 30 రోజుల్లో చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉందండి కంపెనీ ఖర్చులతోటి. ఒకవేళ కనుక మీరు 90 రోజుల్లో 5-25-125 చేస్తే మనకు ఫారెన్ టూర్ ఉంది. మీరు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళండి, పాస్పోర్ట్ ఉండాలి. ఆ తర్వాత నుంచి అక్కడ డ్రాప్ చేసేంత వరకు కంపెనీ యొక్క ఖర్చులు ఫ్రెండ్స్ 74% ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది, 6% రాయల్టీ ఉంది, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. వర్కౌట్ చెప్పగలిగినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ, మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే ఒక సిస్టమ్ ఓనర్ అండి, ఒక సీఎంతో సమానం అండి. సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్లో 5 మంది ఒక్కొక్క లెవెల్లో ఒకరు. కంపెనీ టర్న్ ఓవర్లో 1% శాలరీ ఇస్తుందండి. ఈ మంత్ చేసింది నెక్స్ట్ మంత్ అండి. బయట కూడా మనకు శాలరీ తీసుకోవాలంటే డ్యూటీ చేయాలండి. ఇక్కడ మనం డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు, పంచు కొట్టాల్సిన అవసరం లేదు, సంతకం పెట్టాల్సిన అవసరం అసలే లేదు. కేవలము నెల రోజుల్లో మీరు 2,500 ఇన్కమ్, రోజుకు ₹100 కూడా కాదండి. అది రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, సిల్వర్ రాయల్టీ కావచ్చు, లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, నెక్స్ట్ షాపీ ఇన్కమ్ కావచ్చు. నెల మాసం, ఒకవేళ ఈ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ మంత్. సో మై డియర్ ఫ్రెండ్స్, సిల్వర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్టబుల్ కేడర్. ఆ తర్వాత 5 మంది సిల్వర్స్ మనం తయారు చేసినట్లయితే ఆ 5 మంది ద్వారా మనం గోల్డ్ అవుతాం. గోల్డ్ అయినప్పుడు రాయల్టీ రాత్రికి వస్తుంది, గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇంకొక 1% అండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ ఉందండి. ఇక్కడ ఎవ్వరు మనము నేను పవర్ లెగ్ ఇస్తా, పోలియో లెగ్ అవన్నీ ఏమీ లేవండి. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదండి. వీఆర్ నాట్ ఏ బెగ్గర్స్. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఇక్కడ టీం తయారైపోతుంది. సీనియర్ యొక్క టీం మనకు యాడ్ అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ బైనరీ. బైనరీలో కూడా వర్కౌట్ చెప్పగలిగినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈ విధంగా ప్లేస్మెంట్ అయిపోతుంది. కానీ ఇది యాడ్ అండ్ ప్యాక్ కంపల్సరీ కాదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, సార్ సర్వీస్ సెక్టార్ చెప్పారు, ప్రొడక్ట్ అంటున్నారు ఏంటండి? లేదండి, ఇది యాడ్ అండ్ ప్యాక్. అయితే మిత్రులారా, ఇక్కడ మనం ప్రొడక్ట్స్ అమ్మొద్దండి. ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతున్నాయి.
ప్రొడక్టులు అంటగడుతున్నారు, కానీ ఇక్కడ ప్రొడక్టులు మనం అమ్మమండి, అంటగట్టమండి, కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామండి. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఒక్కవేళ గనక ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే తొందరగా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు అనారోగ్య దిశగా వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే మన బాడీకి కావలసినటువంటి సప్లిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుద్ది. ఇక నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మొట్టమొదటిది ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరికిన ప్రోడక్ట్ బయట దొరికేది కాదు, కానీ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ ఉంది. అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ గా ఉంది ఈరోజు. అలాంటి ఒక గొప్ప ప్రోడక్ట్ 3.5 సంవత్సరాల నుంచి జనాలు అలవాటు పడ్డారు. జనాలకు అక్కడ ఎక్కువ ధర ఉంది, మన దగ్గర తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఇది జరగలే ఫ్రెండ్స్, నెట్వర్క్ లో మొట్టమొదటిసారి జరిగింది. దాని తర్వాత రెండోది, నాణ్యత లేని ప్రోడక్ట్లు అంటగట్టడం కాదు, రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్. వరల్డ్ క్లాస్ పారామీటర్స్ అన్ని ఉన్నాయి. ఇండియా టాపెస్ట్ కంపెనీస్ లో కూడా అంతకంటే మన దగ్గర క్వాలిటీ ఎక్కువ ఉంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది, రేటు తక్కువ ఉంది మిత్రులారా. ఇది నేను నా అనుభవంతో చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను ప్రొడక్ట్ బేస్డ్ నుంచి వచ్చినోని కాబట్టి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీరు యాక్టివేషన్ కోసం ఏ ప్రోడక్ట్ అయినా మీరు వాడండి. ఆ తర్వాత మార్కెట్లో అందరికీ ఎంఆర్పి రేటు, మనకు డీలర్ ప్రైస్. దాని తర్వాత చూసినట్లయితే మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత చూస్తే బైనరీ ఇన్కమ్ 12% అండి. 10% ఇచ్చారు ఇప్పటి వరకు, ఇది 12% బైనరీ ఇన్కమ్. ఆ తర్వాత మన బిజినెస్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఫ్లెష్ అవుట్ కాదు. అది మన కష్టార్జితం, మన సీనియర్ కష్టార్జితం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సింగిల్ లెగ్ బైనరీ ఎక్కడ కూడా లేదండి. సింగిల్ లెగ్ బైనరీ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. నెట్వర్క్ తెలిసిన వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయండి. ఒక కాంబినేషన్ ఇది, ఇలాంటి హైబ్రిడ్ కాంబినేషన్ ఎక్కడ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఇన్కమ్ కావాలనుకుంటే ఓన్లీ 200 BV, ఒక 1000 రూపాయలండి. 1000 రూపాయలు మీరు గనక మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోగలిగితే దానికి క్యాపింగ్ అవుతుంది, 30 టైమ్స్ అక్యుములేట్ అవుతుంది, 30 lakhs. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ ఒక్క సిస్టమ్ ద్వారా మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన ఆర్థిక పరిస్థితిని కూడా మనం చక్కదిద్దవచ్చు. సో మిత్రులారా, పర్ఫార్మెన్స్ బోనస్, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ బోనస్ మీద మీరు పని చేయండి. 23 రకాల ఇన్కమ్స్ బై డిఫాల్ట్ వస్తాయండి. ఈచ్ 5 ఫస్ట్ జనరేషన్ మీద 2%, 10 జనరేషన్ పైన 2%, మిగతాదంతా 1% అండి. చాలా మినిమం మార్జిన్ మీద పని చేస్తాము, కానీ పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తాము, పర్మనెంట్ వ్యాపారం చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు జీవనది లాగా ఇన్కమ్ ఎప్పటికీ రావాలి. తుఫాన్ లాగా వస్తే ఎవరికి ఉపయోగం లేదండి. ఈచ్ 5 మిత్రులారా, మీరు ఈ సిస్టంలో కనుక పని చేయగలిగితే మన సిస్టమ్ ద్వారా ఎలా జరుగుతుంది చూడండి. ఒక 5 మంది వచ్చారు, ఎవరండి? నెలకు ఒక 1000 రూపాయలండి. 12 నెలలు 12,000 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నాడండి. నెలకు ఒక 1000 రూపాయలండి. మెంటల్ ప్రిపరేషన్ ఏం జరుగుతుంది మీరు చూడండి ఫ్రెండ్స్. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీ సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి అవకాశం ఉందండి. కేవలం నెలలో ఒక 200 BV, 1000 రూపాయలు, బిలో 1000 రూపీస్ అండి. ఆ తర్వాత ఈచ్ 5 25 అంటే ఇండైరెక్ట్ వర్క్ ఇది. ఆ తర్వాత 125. సో ఫ్రెండ్స్, ఈ 3 లెవెల్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే కాపీ పేస్ట్ ద్వారా నెలకు ఒక్కసారి కొంటున్నారు. 12 నెలలు కొనమని మనమే చెప్తున్నాము. 4,38,85,320 రూపాయలు కావాల్సి వస్తుంది. సో 1 yearలో కావాలా, 10 yearsలో కావాలా? ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్ మిత్రులారా. దిస్ ఈస్ ద న్యూ స్ట్రాటజీ. దాని తర్వాత చూస్తే లీడర్షిప్ రాయల్టీ ఉందండి, 5 generations వస్తుంది. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ ఉంది, ఆ తర్వాత డైమండ్ రాయల్టీ ఉంది, క్రౌన్ డైమండ్ రాయల్టీ ఉంది, రాయల్ క్రౌన్ డైమండ్ రాయల్టీ ఉంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. మీకు చెప్పాను, 1 shot 23 birds. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ రోజు గనక ఈ యొక్క ప్రెజెంటేషన్ సాటిస్ఫై అయినట్లయితే
మీ సీనియర్ కోసం మీరు పని చేయకండి, కంపెనీ కోసం చేయకండి, మీకోసం మీ భార్య బిడ్డల కోసం పని చేయండి. అప్పుడు ఏం చేయాలండి? ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు లిస్టు తయారు చేయండి. ప్రతిరోజు జరిగే రాత్రి 9 o'clock మీరు ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. ఆ తర్వాత మీరు ఫాలో చేయండి. ఫాలో అంటే మీటింగ్ ఐడి పంపించాలండి. ఇప్పుడు ఈరోజు మీటింగ్కి వచ్చారు, మార్నింగ్ మీటింగ్ ఐడి వాళ్ళకు పంపించాలి. ఎందుకంటే మార్నింగ్ మనకు 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. కానీ జిఎస్టీ రూల్స్ ఉన్నాయండి. గ్యారెంటెడ్ సక్సెస్ టీంకి 5 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దండి. కానీ రోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీకుందా, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా, ఎప్పుడు అబద్ధం ఆడకండి. ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో మీరు అదే చేయండి. సత్యమేవ జయతే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మలను నమ్మి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళను అన్యాయం చేయకండి, వాళ్ళను అనాథలుగా చేయకండి. ఫ్రంట్ లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అతని ఫెయిల్యూర్కి అతను కారణం కావాలి తప్ప అతని ఫెయిల్యూర్కు మనం కారణం కాకూడదు మిత్రులారా. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు కొంటున్నారు, ఎవరికి ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం మిత్రుడు ఒక అతను చెప్తున్నాడు, నేను ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తాను సార్. అవసరం లేదండి, అడ్రస్ పెట్టేయండి, అక్కడ డెలివరీ అయిపోతుంది. ఊడిగం చేయాల్సిన అవసరం మనకు లేదండి, దిగజారిపోయి పని చేయాల్సిన అవసరం మనకు లేదండి. డిమాండ్గా పనిచేద్దాం మిత్రులారా. 5వది, ఎవరికి టీం కూడా ఇవ్వద్దండి. కొందరు చెప్తా ఉంటారు, నేను నీకు టీం ఇస్తాను. నువ్వు టీం ఇచ్చేదేముంది, అతనికి టీం తెచ్చుకోలేకపోతే అవసరమే లేదు మనకు. సో ఇంక్రీజ్ ద ఫ్రంట్ లైన్. అంతే, అతనికి మీరు సహకరించండి. టీం ఇవ్వడం సహకరించడం, డబ్బులు ఇవ్వడం సహకరించడం, దిస్ ఈజ్ రాంగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 22 నెలల మాసంలో నా జీవితంలో ఏం జరిగింది మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏది అర్థం కాదున్నా మీకు ముందే చెప్పాను, రేపు మార్నింగ్ 6:55 సెషన్లో మీ సీనియర్కు మీటింగ్ తర్వాత ఒక 15 minutes తర్వాత మీరు అతనికి కాల్ చేయండి. మీకు అతని మీటింగ్ ఐడి డెఫినెట్గా మీకు అతను పంపిస్తాడు, ఎవరి ద్వారా వచ్చారు. ఆ తర్వాత మీకు అర్థం కాదు, అక్కడ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డిసిప్లిన్గా ఉండాలి, మీ సీనియర్ని అడగండి. డిసిప్లిన్ అనేది సార్ మీటింగ్లో చెప్పారండి, అది ఏందని మీరు అడగండి ఫ్రెండ్స్. అడిగినట్లయితే అతను మీకు చెప్తాడు. వాళ్ళ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాం. ఎవ్రీ డే ఉంటుంది మిత్రులారా. చూడండి, ఇది నెక్స్ట్ మనీ యాప్ అండి. 2 యాప్స్ డౌన్లోడ్ చేయాలి. ఇదైతే చేస్తాం, సైన్ అప్ చేస్తాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇన్వాయిస్. ఫస్ట్ మీకు నేను ఇన్వాయిస్ చూస్తా. నేను వచ్చినప్పుడు మాకు ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది లేదండి, హెల్దీ ఇండియా ప్రోగ్రామ్ మాకు లేదండి, ఇప్పుడు స్టార్ట్ అయింది అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఉంటే నేను దాని మీద ఆ రోజు వర్క్ చేసేవాడిని. ఆ రోజు ఆఫర్స్ అండ్ టైఅప్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్, ఇవి 2 ఉన్నాయండి. నేను ప్రైమ్ మెంబర్షిప్ ఇన్వాయిస్ చూడండి, ఎందుకంటే 1770 ఏం వ్యాపారం చేయలేము, అది కూడా కంపెనీకి ఇస్తున్నాం 1500. ఆ తర్వాత 270 జిఎస్టీ 17. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకు ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే ఇవన్నీ మనం వాడుకోవచ్చు. మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాకపోతే ఓన్లీ మీరు ఆఫర్స్ అండ్ టైఅప్ సెక్షనే వాడుకుంటారు ఫ్రెండ్స్. నేను మీటింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అయితే దీని మూలంగా నాకు వచ్చినటువంటి ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. టీం ఏం ఏర్పడ్డది, ఇన్కమ్ ఏమొచ్చింది చూద్దాం. సో ఫ్రెండ్స్, సభాముఖంగా నేను అందరికి కూడా చెప్పాను, వన్స్ అగైన్ చెప్తున్నా, ఈ రోజు మనము 70,000 మార్కును దాటిపోయాము. 70,026 మెంబర్స్ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ తర్వాత ఫ్రెండ్స్, నా సీనియర్ నాకు చెప్పిన విషయం మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. ఆ రోజు నాకు చెప్పాడు, 1% సక్సెస్ అయితే 2 కోట్లు వస్తాయి. 1% సక్సెస్ అయితే 2 కోట్లు వస్తాయి. నేను అనుకున్నా 1% సక్సెస్ కైనా పని చేస్తున్నప్పుడు 100% ఎందుకు చేయకూడదు. సో నేను పని స్టార్ట్ చేశాను. నేను అందరికీ చెప్పానండి, చాలా మందికి చెప్పానండి. చెప్పిన ప్రతి వ్యక్తి సైన్ అప్ కాలే ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా అలసిపోలేదండి, విసిగిపోలేదండి, ఆగిపోలేదండి. నా పని చేస్తూ వచ్చాను. 86 మంది సైన్అప్ చేశారండి. 56 మంది సైన్అప్ చేసిన తర్వాత నేను మీకు కూడా చెప్పాను, ఫ్రంట్ లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రంట్ లైన్, మనం నమ్మొచ్చిన వాళ్ళని అన్యాయం చేయొద్దండి. భగవంతుడు కూడా క్షమించాడండి. అతని ఫెయిల్యూర్కి అతను కారణం కావాలి, మనం కారణం కావద్దు. సో ఫ్రెండ్స్, దాని పర్యావసానమే ఈరోజు 70,026 మంది. అయితే మీరు చూసినట్లయితే
5, 25, 125 అని చూసాం ఫ్రెండ్స్. మన స్ట్రక్చర్ అదే, అక్కడైనా నెక్స్ట్ షాపీలో అయినా. అయితే ఫ్రెండ్స్, నేను 5 సంవత్సరాలు అనుకున్నా, 60 నెలలు, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అండి. ఇది 10 లెవెల్స్ ఉంటుందండి. 10 లెవెల్స్ అయితే దీన్ని 100% అంటారు. మీరు సైన్అప్ చేయగానే 10%. సో 5 అంటే 30 మంది ప్రైమ్ మెంబర్. ఎందుకంటే మేము ప్రైమ్ మెంబర్ మీదనే ప్లాన్ చేసాం. మాకు ఆ రోజు నెక్స్ట్ షాపీ లేదు. ఇప్పుడు మీకు ఉంది. మీరు 2 మార్గాలు రావచ్చు. ఇట్లా రావచ్చు, ఇట్లా అట్లా 2 రావచ్చు. ఫ్రీ సైన్అప్ అయిన వ్యక్తి చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి చేయొచ్చు. సో 5, 30 అయిపోయింది. 25 అంటే 95 అండి. పిరమిడ్ స్కీమ్ కాదు ఇది. 95 ఉంటే 95 ఇంటూ 2%. 125, 190 ఇంటూ 33% అంటే 45 రూపీస్. 1% మా సార్ చెప్పిండు, నేను అదే చెప్తున్నా. 625లో 1% అంటే 6 మంది కాదండి. అబోవ్ 50% ఈజ్ కంప్లీటెడ్. ఇంకా 2 ఇయర్స్ కాల, అక్టోబర్ వస్తే 2 ఇయర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ షాపీ వచ్చిందో ఈ ఫ్రీ వాళ్ళకు కూడా అవకాశం ఉందండి. ఎంత బ్యూటిఫుల్ అండి. సో ఈ విధంగా మీకు చెప్పాను, సిల్వర్ అంటే ఒక టీమ్ ఓనర్. అయ్యో, నేను సిల్వర్ ఒక ఓనర్గా పనిచేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ అంటే 5 మందికి నేను నా 5 మందిని నేను ప్రొటెక్ట్ చేశా. సో ఏం చేస్తున్నామో మనం అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ఆ తర్వాత డబ్బు లైవ్ అండి. లైవ్ లో డబ్బు కూడా ఇక్కడ చూపిస్తాం మనం. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్. 1770 రూపాయలతోటి 22 నెలల కాలంలో నేను తీసుకున్నటువంటి ఆదాయం అండి. సో మిత్రులారా, మీరు చూడండి, ఇప్పుడు 28వ తారీఖు సాయంత్రం 6:36 కూడా 120 రూపాయలు వచ్చాయి. టోటల్ గా 7,24,324 రూపాయలు. కేవలం 1770 రూపాయలు గనక నేను ఎక్కడ పెట్టినా ఈరోజు 7,24,324 అయ్యేదా? ఒక 70,000 టీముకు ఒక టీము నడుస్తుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత మీకు ఒక విషయం చెప్పాను, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ లేదండి అని చెప్పా. కోవిడ్ గురించి మాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు కూడా నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఇది లైవ్ చూడండి. మార్చి 22వ తారీఖు భారతదేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక్క రూపాయి ఖర్చు లేదు. 3,62,580. ఇద్దరు ప్రమోటర్స్ మూలంగా ఇది జరిగింది. అలాంటి ప్రమోటర్స్ నేను చూడాలి. మంచి మంచి ఉద్యోగాలు బూస్టింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. నాట్ ఓన్లీ దట్, ఈరోజు సమాజంలో ఎంతో మంది అవకాశం లేని వాళ్ళు, కోవిడ్ తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయాయి. అలాంటి వాళ్ళ కోసం మనం కోవిడ్ ఫండ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 10% మన ఆదాయంలో నుంచి ఇచ్చామండి. ఎందుకంటే మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చాలా మంది ఈ భూమి మీద రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఎంతో మంది జనాలు ఉన్నారు. మన దాంట్లో 10% ఇస్తే ప్రాబ్లం ఏంటి? సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద లాక్డౌన్ ఇన్కమ్. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, నిద్రపోతున్న డబ్బులు వస్తుంది. సిస్టమ్ అయిపోయినాక అని చెప్పా. సిస్టమ్ అయిపోయినాక కాదండి, డే 1 నుంచే. ఎక్కడ పోయినా మీరు ఎవరిని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. డ్రాప్ వస్తుంది ఇక్కడ. సో టీం ఎంత పెద్దగా టీం తయారు చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీతోటి నేను మాట్లాడుతున్నా, ఇది రైల్వే టైమింగ్ అండి. గమనించండి మీరు, 9:43:21 21:43:21 సెకండ్స్, 9:33:13 సెకండ్లు, 9:09:46, 9:06:18, 8 గంటలు, ఈ ప్రతిదీ సెకండ్ రాబోయే రోజుల్లో క్షణం డబ్బులు డ్రాప్ పడుతూనే ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. మనకు తెలియదు, మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు డబ్బులు రావడం ఏంది, వాళ్ళెవరో రీఛార్జ్ చేసుకుంటే మనకు డబ్బులు రావడం ఏంది, వాళ్ళెవరో ఫ్లైట్ ప్లాన్ మీద మనకు డబ్బులు రావడం ఏంటి. ఇది నెక్స్ట్ మనీ. మేము వచ్చినప్పుడు కూడా ఇదే ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఇది ఉంది. దీనికి అడిషనల్ గా యాడ్ ఆన్ ప్యాక్ నెక్స్ట్ షాపింగ్. నెక్స్ట్ షాపింగ్ అంటే ప్రైమ్ మెంబర్ కాని వ్యక్తి కూడా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ కూడా మార్కెట్ అవైలబిలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పా మీకు, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే. దీన్ని ఫస్ట్ నేను ఏప్రిల్ మాసం నుంచి దీన్ని నేను టెస్ట్ చేస్తూ వచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్ మాసంలో నేను హోమ్ కేర్ కిట్ తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద ఏప్రిల్. ఆ తర్వాత చూడండి, ఇది మే. ఆ తర్వాత ఇది జూన్.
అంటే నేను ఎక్కువ కొన్నా, ఎందుకు కొన్నా? టోటల్ నా ఫ్యామిలీ కోసం. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1 మన ఆరోగ్యం అండి. ఆ తర్వాత ఆదాయం, ఆ తర్వాత రిలేటివ్, ఆ తర్వాత ఫ్రెండ్, ఎవ్రీథింగ్ తర్వాతనే. ఈరోజు మీకు ఒక వాట్సాప్ పెట్టడం జరిగింది. కిరణ్ బేడి గారు చెప్తున్నారు, ఫస్ట్ 1 అనేది మన ఆరోగ్యం, ఆ తర్వాత సెకండ్, ఆ తర్వాత థర్డ్. ఎన్ని సున్నాలు పెడతారు? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను దానికి ఆ రోజే గ్రహించేసి ప్రతి నెలలో నా ఆర్డర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. జూన్ నెల మీరు చూశారు, ఇక చూడండి, ఇది జూలై మంత్, ఇది ఆగస్ట్. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక చూడండి మై ఆర్డర్స్, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు చెప్పాను నేను హోమ్ కేర్ కిట్ అని చెప్పా, చూడండి హోమ్ కేర్. ఎందుకంటే మనం ఇది చేసినా చేయకపోయినా, నేను ఈ రోజు మిత్రులారా, నేను ఉదయం లేస్తూనే నేను సోప్ వాడేది నెక్స్ట్ మనీ, నేను షాంపూ వాడేది నెక్స్ట్ మనీ, నేను ఫేస్ వాష్ చేసుకునేది నెక్స్ట్ మనీ, నేను ఫేస్ క్రీమ్ పెట్టుకునేది నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీలో ఉన్న తర్వాత నాకు వేరేది ఎందుకండి? నేను ఎక్కడ క్వాలిటీ ఐటమ్ తీసుకుంటున్నా, తక్కువ ధరకు తీసుకుంటున్నా. ఆ తర్వాత నేను హెల్త్ మీద అవేర్నెస్ వచ్చింది కాబట్టి తెరాబెరీ సిరప్ ఫస్ట్ నేను 3 మంత్స్ వాడానండి, ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి వచ్చా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమంది కంప్యూటర్ వాడుతుండ్రో, ఎంతమంది మొబైల్ వాడుతుండ్రో, యాక్టివ్ లైఫ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఆ తర్వాత లేడీస్ కోసం న్యూట్రిఫెమ్, వేరే ఐడీలు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా న్యూట్రిఫెమ్. ఆ తర్వాత చూడండి ఐ కేర్, ఆ తర్వాత ప్రోటీన్, ఆ తర్వాత చూడండి న్యూట్రి ఇమ్యూనో. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇగో స్లిమ్ అండ్ డీటాక్స్, ఆ తర్వాత ప్రోటీన్, ఆ తర్వాత డైజెస్ట్. ఎవరికైనా ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరు కూడా రియల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎక్సలెంట్ డ్రాప్స్ అండి. ఇది డైజెస్ట్ అండి. మీరు ఒక 10 డ్రాప్స్ మీరు తీసుకోండి, మీ యొక్క బాడీ ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, యూజ్ చేస్తున్నాను. ఇంకా ప్రోటీన్ జెడ్ అయిపోలేదు కాబట్టి ఇంకా నేను ఇది స్టార్ట్ చేయలే, కానీ ఆల్రెడీ స్టాక్ ఈజ్ అవైలబుల్ నా దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నెక్స్ట్ షాపి అంటే ఇదేదో ప్రోడక్ట్లు అంట కట్టేది, అలా మీరు ఆలోచన చేయకండి. 12 నెలలు 12 ప్రోడక్ట్లు కొనుక్కుంటాము, కానీ 4,38,85,320 రూపాయలు తీసుకోవాలని, అలాంటి శక్తియుక్తులు మీకు భగవంతుడు ఇవ్వాలని, మీరు రోజుకు 2 గంటల సమయం కేటాయించాలని సభాముఖంగా ఆశిస్తూ, మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే రేపు మార్నింగ్ 6:55 లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మనం కలుసుకుందాం మిత్రులారా. ఈరోజు నేను బాగుపడుతున్నాను, మీరు బాగుపడండి. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో. అప్పుడు మాత్రమే మీకు సంతృప్తి వస్తుంది. సంపాదన వేరు, సంతృప్తి వేరు, అవి రెండు నెక్స్ట్ మనీలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ మళ్ళీ మనం 6:55 లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్, తర్వాత ఇమీడియట్ ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. సో అప్పటి వరకు సెలవు. అందరికీ వచ్చి సక్సెస్ చేసినందుకు గుడ్ నైట్, శుభరాత్రి.